ఉంది మా ఇంటి బంగారం? మా ఇంటి బంగారం నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. నేను ఒకటే చెప్తా, తోపు తురుము బ్లాక్ బస్టర్లు 100 కోట్లు 500 కోట్లు ఇవన్నీ చెప్పను. సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. సమంత గారిని చూస్తూ మీరు లిటరల్లీ ఫిదా అయిపోతారు. ఎస్పెషల్లీ ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కామిక్ టైమింగ్. అంటే ఒక సైడ్ ఎమోషనల్ గా చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ సెంటిమెంట్స్ చూపిస్తా ఉంటారు, దెన్ సడన్ గా కామిక్ టైమింగ్ పండిస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సడన్ గా సీరియస్ అయిపోయి యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. సో ఇది చూపించడం అంటే కట్ 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 గా చేస్తూ ఒక్కొక్క నిమిషంలో ఇన్ని వేరియేషన్లు చూపించడం చాలా కష్టం ఒక సినిమాలో. నందిని రెడ్డి గారికి మాత్రం ఇక్కడ నేను ఫుల్ క్రెడిట్ ఇస్తాను. అండ్ అఫ్ కోర్స్ సమంత గారు పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఎన్ ఈజ్. యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎవరెన్ని చెప్పినా కూడా టాలీవుడ్ యాక్ట్రెసెస్ ఉన్న లిస్ట్ లో సమంత గారే యాక్షన్ సీక్వెన్సెస్ ని పుల్ ఆఫ్ చేయగలరు. ఇది మాత్రం 100%. నందిని రెడ్డి సమంత కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ. సో ఏది బాగుందంటారు? నందిని రెడ్డి గారికి సమంత గారికి ఇది సెకండ్ మూవీ అండ్ ఇద్దరికి కంబ్యాక్ మూవీ అనే చెప్తా. ఎందుకంటే నందిని రెడ్డి గారు కూడా అఫ్ కోర్స్ ఆవిడ ఆ టైం ఆవిడ తీసుకున్నారు, అండ్ సమంత గారికి డెఫినెట్ గా కంబ్యాక్ మూవీ అండ్ యాక్షన్ ప్యాక్ కంబ్యాక్ మూవీ అని చెప్తా. రెండిట్లో ఏది బాగుంది అంటే మాత్రం నేను ఓ బేబీకి చాలా కనెక్ట్ అయిపోయాను. కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, కొంచెం మంచి సోల్ఫుల్ సినిమా లాగా నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. సో నేను ఫస్ట్ క్రెడిట్ ఓబీబీకి ఇచ్చేస్తాను. బట్ యా, ఇది బాగాలేదని చెప్పను, ఎందుకంటే కంబ్యాక్ ఫిలిం, యాక్షన్ ప్యాక్ ఫిలిం, ఉమెన్ సెంట్రిక్ ఫిలిం, అండ్ అందులోనూ ఇవాళ రేపు మనం చూస్తున్నాము ఇష్యూస్, హస్బెండ్ కి వైఫ్ కి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి న్యూస్ లో చూస్తూనే ఉన్నాము. సో ఒక పెయిర్ అనేది ఎలా ఉండాలి, పార్ట్నర్షిప్ ఎలా ఉండాలి, హౌస్ వైఫ్ అంటే కిచెన్ కి అంకితం అయిపోకర్లేదు, అండ్ అది మనకు కొంచెం సపోర్ట్ చేస్తే ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటే ముందుకు వెళ్ళగలుగుతారు లైఫ్ లో. బాగా చూపించగలిగారు విత్ ఎ మెసేజ్. దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ అ మెసేజ్ విత్ బ్యూటిఫుల్ యాక్షన్, అంతే. సో శారీలో ఫైట్ అనేది ఎలా ఉంది? శారీలో ఫైట్ కి నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ శారీలో గన్లు పట్టుకొని దుంకుతూ అటు చేస్తూ ఇటు చేస్తూ స్టంట్స్ చేసుకుంటూ చేయడం అనేది. సో నేను అక్కడ ఫుల్ క్రెడిట్ ఇస్తాను. ఆ శారీ ఫైట్ అనేది మేము ఎంత ఎంజాయ్ చేసామో దానికి మెయిన్ రీజన్ మాత్రం బీజిఎం అండి. ఆ బీజిఎం లేకపోయి ఉంటే మాత్రం సినిమా ముందుకు వెళ్ళేది కాదేమో అలా అనిపిస్తుంది. సో కర్తవ్యం విజయశాంతిని మళ్ళీ ఇంకొకసారి గుర్తుకు చేసింది సమంత అంటున్నారు, ఏమంటారు? కర్తవ్యం విజయశాంతి ఆవిడ లెజెండ్ అండి. ఆవిడతో కంపేర్ చేయక్కర్లేదు. మాత్రం ఆవిడ 90s కిడ్స్ కి ఒక ఏమంటారు తారా. సో ఈ విమెన్ సెంట్రిక్ సినిమాలకు ఆవిడ ఒక ధ్రువతారని చెప్పుకుందాము. సో ఆవిడతో మనం కంపేర్ చేయక్కర్లేదు. బట్ యా, ఆవిడకి ఈక్వల్ గా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ సమంత గారు క్యారీ ఫార్వర్డ్ చేశారు. నాకైతే ఏం కనిపించలేదండి పర్సనల్ లైఫ్, ఆ కాంట్రవర్సీస్. సినిమాలాగా తీశారు, సినిమాలాగా చూద్దాం మనం కూడా. సో అనవసరమైన పర్సనల్ లైఫ్ కి రిలేటెడ్ ఉన్న కామెంట్స్ ని మనం సినిమాతో కంపేర్ చేసి పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ మీద చాలా నెగిటివిటీ వస్తుంది, చాలా సినిమాలు బాగాలేవంటున్నారని, ఇదైతే చాలా బాగుంది అంటున్నారు. సో దీని గురించి బాగాలేదంటే బాగాలేదని చెప్తా, బాగుందంటే బాగుందని చెప్తా. నెగిటివిటీ వస్తే వచ్చింది, ఫైన్, దట్స్ ఓకే. నెగిటివిటీని పట్టించుకుంటే ఇట్లా వచ్చి అందరి ముందు మాట్లాడలేము, అంతే. అంతకు మించి ఇంకేం చెప్పగలుగుతాం. ఓవరాల్ గా మెసేజ్ ఏముంది అంటే నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. అది చూపించారు క్లియర్ గా మనకి సినిమాలో. శ్రీముఖి గారు ఫస్ట్ టైం నాకు కొంచెం హాయిగా అనిపించింది ఆవిడ స్క్రీన్ మీద చూస్తుంటే. ఓవర్ యాక్షన్ లేకుండా, ఎక్కడ ఎవరిని డామినేట్ చేయకుండా, అరవకుండా కొంచెం హాయిగా అనిపించింది ఆవిడ చూస్తున్నంత సేపు. అండ్ ఎస్పెషల్లీ సమంత గారికి శ్రీముఖి గారికి ఉన్న ఆన్ స్క్రీన్ బ్యాంటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. నందిని రెడ్డి గ్రేట్ అండి, ఎందుకంటే నందిని రెడ్డి డైరెక్షన్ లేకపోతే సమంత లేదు, అది ఆవిడ కూడా ఒప్పుకుంటారు. ఆబ్వియస్లీ అది డైరెక్టర్ లేకపోతే హీరో లేడు, డైరెక్టర్ లేకపోతే హీరోయిన్ లేదు, అంతే కదా. యా ఫైన్, ప్రొడక్షన్ వాల్యూస్ మనకు కనిపిస్తాయి. రాజు మనం ఇంతకు ముందు చూసాము, ఆయన సిరీస్ అవనివ్వండి, ఆయన సినిమాలు అవనివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి మనకి సినిమాలో. సో ఆబ్వియస్లీ ఆయన కూడా గ్రేట్. నమ్మి నందిని రెడ్డి గారిని, సమంత గారిని, ఇద్దరు అమ్మాయిల్ని నమ్మి ఆయన డబ్బులు పెట్టాడు. సో ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు సినిమా రిజల్ట్ ఇచ్చింది మనకి.